క్లాస్ వచ్చేసి యూనిఫామ్ ఫ్రాక్ యూనిఫామ్ స్కర్ట్ సరేనా. ఇక్కడ యూనిఫామ్ ఫ్రాక్ చూద్దాం. ఫస్ట్ ఫ్రాక్ ఏమేమి కొలతలు కావాలి? పొడవు పొడవు 30 ఇంచీలు, తర్వాత చెస్ట్ 24, నడుము 22 ఇంచులు, బాడీ పొడవు 10 ఇంచులు. సరేనా. ఈ కొలతలకి మనం ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో థియరీ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫుల్ పొడవులో నుంచి బాడీ పొడవు తీసేస్తే స్కర్ట్ పొడవు వస్తుంది కదా. 20 ఇంచీలు స్కర్ట్ పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి రావాలి? ఫస్ట్ అసలు పొడవు మొత్తము షోల్డర్ దగ్గర నుంచి మోకాలు కిందికి, సరేనా. షోల్డర్ దగ్గర నుంచి మోకాలు కింది వరకు తీసుకుంటాము. మళ్ళీ బాడీ పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ పడుతుంది. 1.5 మీటర్లో ఫస్ట్ బాడీ తీసేసుకోండి. బాడీకి ఎలా తీసుకోవాలి? ఫోల్డింగ్ వచ్చేసి బ్యాక్ హుక్స్ రావాలి. బ్యాక్లో హుక్స్ రావాలి అంటే ఒకవైపు ఓపెన్ ఒకవైపు ఫోల్డింగ్ వేసేసుకోవాలి. దీనిలోనే మీరు హుక్స్ పట్టి కాజా పట్టి మడిచి కూడా కుట్టుకోవచ్చు. మడవకుండా సపరేట్గా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పొడవు ఎంత తీసుకోవాలి? బాడీ పొడవు 10 ఇంచెస్ వచ్చింది కదా, ప్లస్ 1 ఇంచ్ తీసుకుంటే 11 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి 11 ఇంచీలు బాడీ పొడవు పెట్టేసుకున్నాము. తర్వాత ఏం చేయాలి? షోల్డర్ హాఫ్ షోల్డర్ తీసుకోవాలి. జస్ట్ 24 వచ్చింది కదా, చిన్నపిల్లలు కదా వీళ్ళు, 5 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 3 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్, 2 ఇంచెస్ వచ్చి నెక్ లూజ్. ఇక్కడ నుంచి నెక్ పొడవు ఎంత? నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్. కొంచెం డీప్గానే వస్తుంది, ఎందుకంటే షర్ట్ వేసుకొని మళ్ళీ పైన ఫ్రాక్ వేసుకుంటాం కదా. 4.5 కూడా పెట్టుకోవచ్చు. 4 ఇంచెస్ పెట్టుకున్నాము. తర్వాత దీన్ని బాక్స్ చేసేసుకొని స్క్వేరే పెట్టేసుకుందాం. సరేనా. మీకు కావాలంటే రౌండ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలా? 5. ఇక్కడ 5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 5 తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత? 24 డివైడెడ్ బై 4 ఎంత? 6 వస్తుంది. ఒక ½ ఇంచ్ లూజ్ పెట్టుకోండి. మరీ టైట్గా వేసుకోం కదా, పిల్లలు మరీ టైట్గా వేసుకోరు కదా. ½ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ లూజ్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ నేను 1 ఇంచ్ లూజ్ పెట్టేస్తున్నాను, అంటే 7 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టాను. తర్వాత 1.5 ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్ తీసుకోండి, క్రాస్ రౌండ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి కిందకి. అర్థమైంది కదా ఇంతవరకు? ఇది బాడీ పార్ట్ అనమాట. తర్వాత స్కర్ట్కి వచ్చేసి మిగతా క్లాత్ మొత్తం కూడా స్కర్ట్కి తీసేసుకోవాలి. పొడవు చూసుకొని కట్ చేసుకోవాలి. పొడవు ఎంత కావాలి? 20 ఇంచెస్. స్కర్ట్ పొడవు 20 వచ్చింది కదా, కింద ఫోల్డింగ్ చేయాలి కదా, దానికోసం ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకోండి. 22 ఇంచెస్. 22 ఇంచీలు పొడవుతోటి స్కర్ట్ కట్ చేసేసుకోవాలి. సరేనా. దీనికి బాక్స్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సరే, యూనిఫామ్ స్కర్ట్ కూడా ఒకసారి మార్కింగ్ చెప్పేసిన తర్వాత ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. యూనిఫామ్ స్కర్ట్కి ఏం కొలతలు కావాలి? పొడవు, నడుము లూజు, నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచీలు, పొడవు వచ్చేసి పొడవు ఎంతమ్మా? 30 ఇంచీలు. ఈ కొలతతో చూద్దాం. సరేనా. దీనికి 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది, ఎందుకంటే యూనిఫామ్ క్లాత్ పన్నా ఎక్కువ వస్తుంది. సరేనా. చిన్న పన్నా రాదు, బాగా ఫ్రిల్స్ కూడా బాగా వస్తాయి. 1 మీటర్ అయితే చాలు ఈ కొలతలకి. ఫస్ట్ నడుము పట్టి చూడండి. నడుము లూజ్ ఎంత? 25 ఇంచీలు కదా, దానికి
ఎక్స్ట్రా తీసుకోండి ఫోల్డింగ్ కోసం. 25 + 2 ఎంత? 27. అంటే 27 ఇంచెస్ వెడల్పుతోటి 4 ఇంచెస్ పొడవుతోటి 2 పట్టీలు తీసుకోవాలి. నడుము పట్టీలు 2 కావాలి. సరేనా? 4 ఇంచెస్ పొడవు 27 ఇంచెస్ వెడల్పుతోటి 2 పట్టీలు తీసుకోండి. నేను ఇక్కడ గీస్తున్నా చూడండి రెండోది కూడా. ఇట్లా 2 పట్టీలు తీసేసుకోండి. మిగిలిన క్లాత్ మొత్తం కూడా స్కర్ట్కి పెట్టేసేయండి. యాక్చువల్గా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే ఎంత ఉండాలి? క్లాత్ నడుము కొలత కన్నా ఎన్ని ఇంతలు ఎక్స్ట్రా ఉండాలి? 4 ఇంతలు ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడే ఫ్రిల్స్ బాగా వస్తాయి. పొడవు ఎంత? 30 ఇంచెస్. మరి నడుము పట్టి మనము ఇక్కడ అటాచ్ చేస్తున్నాం కదా, ఈ ఖర్చులు పోను మనకి 2.5 ఇంచీలు వస్తుంది కదా. కానీ 30 ఇంచెస్ తీసేసుకోండి. 30 తీసేసుకున్నాం అనుకో, ఇక్కడ మనకి 2.5 యాడ్ అవుతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పోతుంది. ప్లస్ ఇక్కడ 2 ఇంచులు మడస్తాం కదా, అప్పుడు ఇక్కడ మడిచింది ఈ నడుము పట్టీలో కవర్ అయిపోతుంది, మనకి కొలత వచ్చేస్తుంది. సరేనా? ఎంత కొలత ఉంటే పొడవు అంతే తీసేసుకోండి స్కర్ట్ కోసం. ఇప్పుడు ఇక్కడ స్కర్ట్కి యూనిఫామ్ స్కర్ట్ కానివ్వండి, ఫ్రాక్ కానివ్వండి, దేనికైనా సరే బాక్స్ ఫ్రిల్స్ వస్తాయి. అవి ఎలా పెట్టుకోవాలి? బాక్స్ ఫ్రిల్స్ ఫస్ట్ ఇలా ఒక ఫ్రిల్ పెట్టుకుంటాము. తర్వాత ఆపోజిట్ సైడ్లో మనం నార్మల్గా అయితే ఇలా కదా ఫ్రిల్స్ పెట్టేసుకుంటాము, దీనికి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి షాల్ ఇంతవరకు వస్తుంది. ఇట్లా ఒక ఫ్రిల్ ఇట్లా, ఇంకో ఫ్రిల్ ఇట్లా, మళ్ళా ఇట్లా ఆపోజిట్లో. అర్థమైందా? మళ్ళీ ఆపోజిట్లో ఇంకో ఫ్రిల్ వస్తుంది. తర్వాత దీన్ని మళ్ళీ దీనికి ఆపోజిట్గా ఇంకోటి, అవును దీనికి ఆపోజిట్లో ఇట్లా. దీన్ని బాక్స్ ఫ్రిల్స్ అంటారు, బిస్కెట్ ఫ్రిల్స్ అని కూడా అంటారు. బిస్కెట్ కుచ్చులు లేదా బాక్స్ ఫ్రిల్స్ అని కూడా అంటారు. అర్థమైందా? స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎట్లా ఫ్రిల్స్ పెట్టాలి, ఎట్లా కుట్టాలి అనేది.